హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కోడిగుడ్డు ఇగురు చేస్తున్నానండి. దానికోసం అర డజన్ కోడిగుడ్లు తీసుకున్నాను. అర కేజీ ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. గుడ్లు ఉడికించేసానండి పక్కన. ఇప్పుడు కర్రీ కోసం బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత కొంచెం పసుపు వేసి గుడ్లని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు మనకి టేస్ట్గా కూడా ఉంటాయండి. అందుకని చెప్పి మొత్తం అన్నీ ఫ్రై చేశాను. ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుని మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొంచెం ఆవాలు వేసానండి. ఆవాలు పేలిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. వేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో తిప్పుకుంటూ మూత పెట్టి అవి బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గటం కోసమని కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి కలిగి పెట్టి మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేది. మనం మూత పెట్టి వదిలేసామనుకోండి అడుగంటిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఉండాలండి. ఫ్రై అయ్యే వరకు మొత్తం ఉల్లిపాయలు మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇవి మగ్గిపోయినాయి, చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి 2 వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ 2 వేసి మరలా కొంచెం పసుపు, సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ వేయటం వల్ల ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి. ఈ 2 వేసి కలిపెట్టి మరలా మూత పెట్టుకుంటే టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. మరలా ఒకసారి మూత పెట్టాను. ఇప్పుడు బాగా టమాటా మెత్తబడిపోతుందండి. ఈ కోడిగుడ్డు ఇగురు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో చింతపండు పులుపు అనేది వేయము. ఇది చపాతీ, రోటీస్, పుల్కాస్, అలాగే అన్నం అన్నింటిలోకి బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపెట్టి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా కర్రీకి మనకి కారం ఎంత కావాలనేది వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసాను నేను. వేసి బాగా తిప్పి మరలా ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. కారం నాకు కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు. 2 స్పూన్లు వేస్తే మరలా కొంచెం వేసుకున్నానండి కారం. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. వేసి మరలా కలిపెట్టి ఈ కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా పోసి గుడ్లు వేసి ఉడికించుకోవాలి. ఈ ఉప్పు, కారం అనేది గుడ్లకు పడుతుందండి. ఇప్పుడు ఈ వాటర్ పోసినాక ఈ గుడ్లు ఉడుకుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర ముందే కర్రీలో వేసి ఉడికితే బాగుంటుందండి టేస్ట్. నేను ముందు కొంచెం వేసుకుంటున్నాను, మళ్ళీ లాస్ట్లో వేస్తాను. వేసి ఉడికించాలి. మరలా ఒకసారి కలిపెట్టి మూత పెడితే చక్కగా ఎగిరిపోద్ది కర్రీ.
గుడ్లు పులుసు వేరు, గుడ్ల ఇగురు వేరండి. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోతుంది మూత పెడితే. ఎగిరిపోయి దగ్గరికి రావాలండి కర్రీ. కర్రీ చూసారా ఎగిరిపోయింది. కొంచెమే పులుసు ఆ నీళ్ళలాగా ఉంది. అది కూడా ఎగిరిపోవాలి. ఇప్పుడు ఈ దగ్గర పడిపోయేటప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాలు నేను దోరగా ఫ్రై చేసి చేసుకున్న పౌడర్ వేస్తున్నానండి. ఆ పౌడర్ కూడా వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ కర్రీకి పెట్టి బాగుంటుంది టేస్ట్. స్మెల్ కూడా బాగుంటుందండి. పౌడర్ వేయంగానే మంచి స్మెల్ వస్తుంది కర్రీకి. నేను అల్లం పేస్ట్ కానీ మసాలా పౌడర్ కానీ ఏమీ వేయలేదండి. ఈ రకంగా చేయటం తెలియని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇగురు కర్రీ దగ్గర పడిపోయిందండి. బాగా ఎగిరిపోయింది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ చేయటం మర్చిపోకండి. చివరిలో మరలా కొంచెం కొత్తిమీర చల్లుకుని మూత పెట్టుకుంటే బాగుంటుందండి. ఆయిల్ పైకి తేలింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ అండి.